సుందర్ పిచాయ్. అతను గూగుల్ ప్రపంచానికి ఆత్మబంధువు. టెక్ యుగంలో టెక్నాలజీని క్రియేట్ చేయడంలో అతను టెక్ బ్రహ్మ. I came from South, I came from Chennai. I learned Hindi in school, but I never spoke it much. I know how much hard work it takes to pursue your dream of building a business. People working anywhere in the world, born anywhere in the world, can create a product and make it available to anyone in the world. మనిషి సన్నగా ఉన్నా తన మేధస్సు చాలా స్ట్రాంగ్. నేటి యువత క్రోమ్ వాడకపోతే కోమాలోకి పోయేంతలా ప్రవర్తిస్తారు. మరి ఆ క్రోమ్నే కనిపెట్టిన క్రోమ్ మేకర్ అతను. ఒక్క మాటలో చెప్పాలంటే అతను టెక్నాలజీ లెజెండ్. శ్రమ, చిత్తశుద్ధితో యువత ఏదైనా చేయగలదు అని ప్రపంచానికి తానేంటో నిరూపించిన వ్యక్తి. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గూగుల్ బాస్. భారత ప్రభుత్వం 2022లో సుందర్ పిచాయ్కు వాణిజ్యం మరియు పరిశ్రమల విభాగంలో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్. అతను ఆల్ఫాబెట్ ఇంక్ మరియు దాని అనుబంధ సంస్థ గూగుల్ యొక్క ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్నారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాలని, ఇంజనీరింగ్ చదివాలనుకునే ప్రతి విద్యార్థి కల. వారందరికీ స్ఫూర్తి సుందర్ పిచాయ్ లాంటి వారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుందర్ పిచాయ్ గారు ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య ప్రతిభతో ఏకంగా ప్రపంచానికి బిగ్ బాస్ లాంటి గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగారు. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ సుందర్ పిచాయ్కి $22.6 కోట్ల 2022లో జీతంగా చెల్లించింది. దీనికి మన కరెన్సీలో లెక్కిస్తే 1854 కోట్లు, అంటే రోజుకు 5 కోట్ల ఆదాయం. ఈ ఆదాయంలో చాలా వంతు తన పేరుతో ఉన్న షేర్ల నుంచి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే సుందర్ ఆదాయం సగటు గూగుల్ ఉద్యోగి ఆదాయం కన్నా 2 ఇంతలు ఎక్కువ. సగటు గూగుల్ ఉద్యోగికి నెల ఆదాయం 2 కోట్లుగా చెప్పొచ్చు. సుందర్ పిచాయ్ గారి ఉద్యోగ ప్రస్థానం చూస్తే ఎంఎస్ చదవడానికి అమెరికాకు వెళ్లిన సుందర్ పిచాయ్ అక్కడి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వార్డెన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. తర్వాత 2004లో గూగుల్ సంస్థలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపెనీ వారు జీమెయిల్ గురించి అడిగారట. అప్పటి వరకు అతనికి జీమెయిల్ గురించి ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తి తర్వాత కాలానికి సపరేట్ గూగుల్కే మెయిల్ కనిపెట్టి శబాష్ అనిపించుకున్నారు. గూగుల్ సంస్థలో చేరిన ఆయన చేపట్టిన తొలి ప్రాజెక్ట్ క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బృందానికి సారథ్యం వహించిన సుందర్ దీన్ని అద్భుతంగా డెవలప్ చేసి చూపించారు. క్రోమ్ బ్రౌజర్ డెవలప్ చేసిన విధానాన్ని చూసిన గూగుల్ ఇన్ఛార్జ్ సంస్థ 2008లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. మళ్ళీ 2011లో ఆయనకు ట్విట్టర్ నుంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. ట్విట్టర్లో చేరవద్దని ఆయన భార్య అంజలి సలహా ఇచ్చారు. భార్య సలహా మేరకు ఆఫర్ కూడా వదులుకున్నారు. ఏ బాధ్యత ఇచ్చినా చక్కగా నిర్వర్తించే సుందర్ 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. 2019లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్ నేడు తన శ్రమ, అంకిత భావంతో లక్షలాది మందికి ప్రేరణగా నిలిచారు. సుందర్ పిచాయ్ బాల్యం నేపథ్యం చూస్తే పిచాయ్ భారతదేశంలోని తమిళనాడులోని మధురైలో 1972 జూన్ 10న జన్మించారు. అతని తల్లి లక్ష్మి స్టెనోగ్రాఫర్ మరియు అతని తండ్రి రేగునాథ్ పిచాయ్ బ్రిటిష్ సమ్మేళనమైన జీఈసీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేశారు మరియు ఐఐటి మద్రాస్లోని వనవాణి పాఠశాల నుండి 12వ తరగతి పూర్తి చేశాడు. ఐఐటి ఖరగ్పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్లో తన డిగ్రీని పొందాడు. ఐఐటి మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే అంజలితో స్నేహం కుదిరింది. అంజలి, సుందర్ పిచాయ్లు ఇద్దరూ కలిసే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కాలేజీలో ఉన్న సమయంలోనే వారు నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకునేందుకు అమెరికా వెళ్లారు. ఆ తర్వాత వారు చాలా కాలం కలిసి మాట్లాడుకోలేదు. దీనికి కారణం ఆ సమయంలో సుందర్ దగ్గర తనకు కాల్ చేసి మాట్లాడేంత డబ్బు లేకపోవడమేనని ఓ సందర్భంలో సుందర్ చెప్పారు. ఆ తర్వాత వీరి వివాహమైంది. వీరికి కుమార్తె కావ్య, కుమారుడు కిరణ్ ఉన్నారు. ఏది ఏమైనా టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయిలో గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎన్నో విజయాలు అందుకుంటూ భారతదేశం మెచ్చేలా యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు సుందర్ పిచాయ్ గారు.